ఈ మధ్య కాలంలో అంటే కొన్ని వారాలుగా ఒక 2 నెలలుగా నాన్వేషణ ఛానల్ వీడియోస్ కనుక మనం చూస్తే ఒక క్రూషియల్ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అసలు ఎక్కువగా కాదు, అసలు అవే చేస్తాడు, ఇంకేం చేయట్లా. అసలు నిజానికి అతను ఫైనెస్ట్ ట్రావెలర్, అనేక విషయాలు కవర్ చేస్తాడు. ఇక అమ్మాయిలు ఆ పిచ్చి ఆ గుంటల గోల పక్కన పెడితే ఫైనెస్ట్ ట్రావెలర్, అనేక విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాడు. అసలు ఆ ఏరియాకి మీరో నేను వెళ్ళినప్పుడు ఫైండ్ అవుట్ చేయాలని అనేక విషయాలు అక్కడ వాళ్ళతో కనుక్కుని చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడు. వీడియోస్ బాగా చూపిస్తాడు. దానికి స్టిక్ ఆన్ అయితే బాగుండేది, అది ఆపేసి డబ్బులు ఎలాగైనా వస్తున్నాయి కదా, నాకు ఫేమ్ వచ్చింది కదా అని మళ్ళీ తిరగడానికి డబ్బులు ఖర్చు ఎందుకు అనుకున్నాడు. మొత్తానికి అన్నీ తిరిగేసాను, నిజంగా ఆపేశాడు. నాకు ఐడియా లేదు, కానీ చాలా పెద్ద తలకి నొప్పిని ఎత్తినేసుకున్నాడు. సరే, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం బాగానే ఉంది. ఎన్ని వీడియోలు చేస్తుంది దాని గురించి? ఎందుకంటే దాన్ని రిలేట్ చేసేటువంటి విధానం చాలా వరస్ట్గా రిలేట్ చేస్తున్నాడు. ఆ మధ్య పాల్గొమ్ అటాక్స్ జరిగినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళలో ఒక 20 మంది 30 మంది ఉంటారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళలో ఒక 3 పేర్లు తెర మీద తీసుకొచ్చి పర్టికులర్గా వాళ్ళు ముస్లిమ్స్ని సెలెక్ట్ చేసుకుని పాల్గొమ్ అటాక్స్ జరగడానికి వీళ్ళు ముగ్గురే కారణం, ఈ ముగ్గురు ముస్లిమ్స్ అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఆ టెర్రరిస్ట్ కంట్రీసే మెయింటైన్ చేస్తున్నాయంట. ఆ టెర్రరిస్ట్ కంట్రీలే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన రెవెన్యూ మొత్తం తెచ్చుకుంటున్నారంట. అంటే కంప్లీట్ ఫూలిష్గా ఏదో ఒకటి చేయాలి కాబట్టి రిలవెంట్గా దీన్ని కలిపేయడం. నిజానికి ఒక బెట్టింగ్ యాప్, ఒక 100 బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, 100 లోన్ యాప్లు ఉన్నాయి, అందరూ కూడా చనిపోతున్నారు. అది పర్టికులర్గా ఒక నేషను, ఒక పర్సను, ఒక సంస్థ చేసేది కాదు. డిఫరెంట్ సంస్థలు, డిఫరెంట్ నేషన్స్ వాళ్ళందరూ చేసేది. వాటిలో ఏ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఉండదని నేను అంటలా. కానీ ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి కదా, బెట్టింగ్ యాప్స్ మనం ఎత్తినేసుకుని దానికి వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏది పడితే చెప్పేటువంటి ప్రోగ్రామ్ మాత్రం బెట్టింగ్ యాప్స్ విషయంలో కనిపిస్తుంది. నాగార్జునను కూడా పెట్టేసి నాగార్జున వల్ల వేలాది కోట్లు స్కామ్ జరిగిపోతుంది బెట్టింగ్ యాప్స్ అంటాం. అండ్ ఇంకొకటి, ఒక ఇష్యూ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం తప్పులేదు, కానీ హెడ్డింగ్లో మాత్రం ఇన్ని కోట్లు అని పెట్టడం కూడా చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. అంటే క్లిక్ బైట్ లాగా దాన్ని జనం వస్తారా చూస్తారని క్రియేట్ చేసుకోవడం లాగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఇతను ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ఈగోని హట్ చేసినట్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈగోని హట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. నిజమే, మెట్రో ట్రైన్స్లో హైదరాబాద్లో బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్ పోస్టర్స్ ఉన్నమాట నిజం. హైదరాబాద్ మెట్రో చూసిన 90% ఎవరికైనా తెలుస్తుంది ఈ విషయం. కానీ దాన్ని అడ్రస్ చేసేది, అక్నాలెడ్జ్ చేసే విధానం అయితే ఇది కాదు. ఇదేదో గవర్నమెంట్ది కాబట్టి మనం తగ్గాలన్నట్ల. గవర్నమెంట్ని అందరికంటే ఎక్కువగా మనం ప్రశ్నించాలి. బెట్టింగ్ యాప్స్లో అంతమంది చనిపోతుంటే ప్రభుత్వమే ఇట్లాంటి పని చేయడానికి అసలు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం అంటే మనం, బెట్టింగ్ యాప్స్లో ఇంతమంది చనిపోతున్నారని బాధపడే మనమే మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు అయింది. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆ విషయంలో మనం క్వశ్చన్ చేయాలి, ఆపాలి. కానీ దీంట్లో సంబంధం లేని, వితౌట్ ప్రూఫ్స్, ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా, ప్రైమా ఫేసీ కూడా లేకుండా డీజీని ఇన్వాల్వ్ చేయడం, డీజీపీని ఇన్వాల్వ్ చేయడం, ఐజీని ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా చేసేసరికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క కోపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం క్వశ్చన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, పోరాటం చేయొచ్చు, లీగల్గా ముందుకెళ్ళొచ్చు. కానీ దాంట్లో కెలికి సంబంధం లేని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం సామాన్యులం. సరే, అన్వేష్ అంటే మనకంటే ఒక 20 రెట్లు బెటర్ పర్సన్ అనుకుందాం మనందరికంటే. అంతకంటే అన్వేష్ కంటే 100 రెట్లు బెటర్ పొజిషన్లో ఉంటారు కదా ప్రభుత్వ పెద్దలు కానీ పోలీసులు కానీ. వాళ్ళు ఏమేం చేయగలరు? సో అందువల్ల ఇది ఒక ఆబ్వియస్లీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చాడు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు మరి? యాప్లు ప్రమోట్ చేయడం తప్పే. ఆ డబ్బంతా మెట్రోకో తద్వారా ప్రభుత్వానికో వెళ్తుంది. దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కరప్షన్ కైండ్ ఆఫ్ థింగ్ చెప్పొచ్చు. కానీ ఆ వీడియోని డిలీట్ చేశాడు. దాంట్లో చాలా విషయాల్లో డీజీపీ నేరుగా పేర్లతో, ఐజీని పేర్లతో చెప్పి ఏదేదో మాట్లాడేశాడు. సో హెడ్డింగ్ పెడితే నడేస్తుంది కదా అనేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి, చంద్రబాబు ఫోటో పెట్టి ఒకటి చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి చేశాడు. ఇది కూడా బెట్టింగ్ యాప్స్ అనే పెట్టాడు అతను హెడ్డింగ్. అక్కడ 1000 కోట్లు పెట్టేశాడు ఏకంగా. వాటి మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదు, వీళ్ళు తీసుకున్నారు అంతే. ఇప్పుడు స్టాంపేడ్ ఇష్యూ ఉంటే, అల్లు అర్జున్ సంధ్య థియేటర్ స్టాంపేడ్ ఇష్యూని తీసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసింది అండ్ ఆ టీం చేసింది తప్పే. కానీ రేవంత్ రెడ్డి కూడా అప్పుడు అల్లు అర్జున్ యొక్క యాటిట్యూడ్ వల్ల ఆయన హర్ట్ అయ్యి కాస్త సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతాను. అక్కడ అల్లు అర్జున్ ఉన్న, పవన్ కళ్యాణ్ ఉన్నది వేరే విషయం. సో ఇట్లాగా పని కట్టుకుని కెలుక్కుని మరీ నెత్తిన ఈ ఇష్యూస్ని క్రియేట్ చేసుకుంటున్నాడు ఇతను. ఈ పర్టికులర్ ఇష్యూ వరకు అయితే నాకు అట్లా అనిపించింది. మీరు ఆ వీడియో చూసుంటే అతను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు నిజం అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.